బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సమత డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయి తేజ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సాయి తేజను లైంగికంగా వేధించారు ఇద్దరు మహిళా లెక్చరర్లు. సాయి తేజకు తరచూ అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ మహిళా లెక్చరర్ల వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకున్నాడు సాయి తేజ. సాయి తేజ మృతితో బంధువులు, సహచర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా ఇదే దరిద్రమా, ఇదే దారుణమా, ఇదే దాష్టికమా, ఇదే దుర్మార్గమా? అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఏ వయసు భేదం లేదు. ఏంటి దరిద్రం, ఏంటి దుర్మార్గం? మరి ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు, అందున మహిళా లెక్చరర్లు, ఏంటిది? ఒక్కసారిగా ఫ్యూజ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి కథనాలు చదువుతున్నప్పుడు. అసలు ఎలా 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 ఎక్కడి నుంచి వస్తాయమ్మా మీకు ఇలాంటి థాట్లు? విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సమత డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు విద్యార్థి సాయి తేజ. ఆ విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సాయి తేజను లైంగికంగా వేధించినట్టుగా తెలుస్తోంది ఇద్దరు మహిళా లెక్చరర్లు. సాయి తేజకు తరచూ అసభ్యకర మెసేజ్లు పంపించడం, వీడియోలు పంపించడం ఈ మహిళా లెక్చరర్లు పాల్పడేవాళ్ళట. ఈ లెక్చరర్ల వేధింపులు తాళలేక, ఇక భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు సాయి తేజ. సాయి తేజ మృతితో బంధువులు, సహచర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా అటువంటి పరిస్థితి ఉంటే కనుక కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయొచ్చు కదా. లేకపోతే కుటుంబంతో చెప్పుకుంటే కుటుంబం దానికి తగినట్టుగా యాక్షన్లోకి దిగుతుంది కదా. లేకపోతే అక్కడ విద్యా సంస్థలకు సంబంధించి సంఘాలు ఉంటాయి, లేకపోతే సంబంధిత అధికారులు ఉంటూ ఉంటారు. అది కూడా కాకపోతే సోషల్ మీడియా ఉందిగా. సోషల్ మీడియాలో మన ఐడెంటిటీని కాపాడుతూ కూడా యాక్షన్లోకి దిగుతున్న సంస్థలు ఉన్నాయిగా. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా. సంప్రదించవచ్చు కదా, చదువుకుంటున్నారు కదమ్మా. ఇన్నాళ్ళు అమ్మాయిలకు అనుకుంటే ఇప్పుడు అబ్బాయిలకినే అదే చెప్తున్నాం. ఇటు చిన్న పెద్ద తేడా లేదు, ఆడమగనే భేదం లేదు. స్టూడెంటు, టీచర్ అని అది ఉంటుంది. ఎంత డిఫరెన్స్గా ఉంటుంది అది. గురువుని దైవంతో సమానంగా భావిస్తారు, తల్లిదండ్రులతో సమానంగా భావిస్తూ ఉంటారు. అటువంటిది గురువులే ఇటువంటి దుర్మార్గాలకి, ఇటువంటి దాష్టికాలకి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? ఒక విద్యార్థి బహుశా అంత సున్నిత మనస్కుడు అయినప్పుడు ఆలోచించాలి కదా. ఒక రఫ్ అండ్ టఫ్గా ఉన్న కుర్రాడు అనుకుందాం, ఎలా ఉంటుందో నేను అవసరం లేదు మీకు. ఎటువంటి యాక్షన్లకు దిగేవాడు, ఒకళ్ళు ఇబ్బంది అనుకుంటే వెంటనే ఎటువంటి రీటరేషన్ ఉండేదో, తన నుంచి ఎలా రీటరేట్ అయ్యేవాడు, లేకపోతే ఎటువంటి రిటాలియేషన్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. అక్కడ విద్యార్థులు, బంధువులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శివరామకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరామకృష్ణ, ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? ఆ బంధువులు కావచ్చు, లేకపోతే సాయి తేజ కుటుంబం ఎటువంటి అంశాలను ఇక్కడ వెలుగులోకి తీసుకురావడం జరుగుతోంది? ఆ కుటుంబం ఏమంటోంది? మరి ముఖ్యంగా సహచర విద్యార్థులు ఏమంటున్నారు? సచిన్, ఎంవీపీ కాలనీలో సమతా డిగ్రీ కాలేజ్లో అయితే మటుకి ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయి తేజ, 21 సంవత్సరాలు. అయితే ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు ఇచ్చే సమాధానంతో. అయితే ప్రధానంగా సాయి తేజకి అయితే మటుకి ఈ హెల్త్ విషయంలో బాగోకపోవడంతో ఆ రికార్డ్స్ ఈ రోజు కాలేజ్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు, మామయ్య ఒప్పుకొచ్చి సిగ్నేచర్స్ పెట్టించుకొని తిరిగి ఇంటికి వెళ్ళేసరికి సాయి చరణ్ అయితే ఇంట్లోనే ఊరి వేసుకొని మృతి చెందినట్టయితే తెలియజేశారు. అయితే ప్రధానంగా విషయానికి వస్తే మటుకి ఈ లెక్చరర్స్ అయితే ఒక ఇద్దరు మహిళా లెక్చరర్స్ లైంగిక వేధింపులు చేయడంతో ఇది తట్టుకోలేక ఈ సాయి తేజ మరణించాడని చెప్పి తోటి విద్యార్థులు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు విశాఖ సమతా డిగ్రీ కాలేజ్ లో. అయితే సాయి తేజ మృతికి కాలేజ్ లెక్చరర్లే లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. మృతదేహానికి అయితే కేజీఎస్ అయితే తరలించారు పోస్ట్ మార్టం కోసం. ఆందోళన చేస్తున్నారు తోటి విద్యార్థులు. అయితే తరచూ వీళ్ళు ఈ చాటింగ్ అయితే వేధింపులు చేయించారని చెప్పి చెప్తున్నారు. అయితే మనం కాలేజ్ యాజమాన్యాన్ని అయితే సంప్రదిస్తే అటువంటిది
ఏం లేదని చెప్పి కాలేజ్ డైరెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ సాయి తేజకి హెల్త్ బాగోదు, చాలా సార్లు కాలేజ్ లో కూడా ఎగ్జామ్స్ ముందు కూడా ఇలా పడిపోవడం అదే జరిగిందని చెప్పి మా లెక్చరర్స్ అయితే కాలేజీకి రావాలని చెప్పి ఈ బెల్లం తప్పైందని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏదేమైనా సహచర విద్యార్థులు అయితే మనకి ఈ లైకింగ్ ఇద్దరు ప్రొఫెసర్స్ లైకింగ్ వేధిస్తున్నారు. అందుకనే సాయి తేజ బలవన్ మరణం పొందాడని చెప్పి వీళ్ళంతా స్టూడెంట్స్ అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. సత్యన్, ప్రస్తుతం స్టూడెంట్స్ అంటే సహచర విద్యార్థులు కావచ్చు, లేకపోతే కాలేజీ యాజమాన్యం కావచ్చు, ఏమంటున్నారు? ఎందుకంటే ఎప్పుడు వీళ్ళ దృష్టికి వచ్చిందా, అసలు వీళ్ళ దృష్టికి వచ్చిందా లేదా, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేదా? ఎందుకంటే కాలేజ్లో సాధారణంగా యూనియన్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. ఒకవేళ లేకపోయినా స్టూడెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ కంప్లైంట్స్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇంకా మాట్లాడాలంటే కొన్ని సందర్భాల్లో కాలేజ్లో ఒక ఫోరమ్స్ అనేవో లేకపోతే వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే విద్యార్థులకు ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని అడ్రస్ చేసేందుకు రిడ్రెసల్ కమిటీ లాంటి వాటి ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటువంటిది ఏమైనా ఉందా కాలేజ్లో? అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ సందర్భంలో రెండు వెర్షన్స్ అయితే వస్తున్నాయి. ఒక వెర్షన్ విద్యార్థులు ఏం చెప్తున్నారంటే లైంగికంగా ఈ లెక్చరర్స్ అయితే వేధించారు. మహిళా లెక్చరర్స్ అందులోనూ నిజంగా ఇది పెద్ద ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మహిళా లెక్చరర్స్ అయితే ఈ సాయి తేజను వేధించారు. అందుకని ఆ వేధింపులు తట్టుకోలేక సాయి తేజ బలవన్ మరణం పొందారని చెప్పి విద్యార్థులు చెప్తుంటే కాలేజ్ యాజమాన్యాన్ని సంప్రదిస్తామంటే కాలేజ్ యాజమాన్యం లేదు, ఆ మహిళా లెక్చరర్స్ ఇద్దరు కాలేజ్ రావాలి, చదువుకోవడం రావాలని చెప్పి అనడం ఆ విధంగా అయితే ఈ విధంగా జరిగింది. కానీ నిజంగా అలాంటి లెక్చరర్స్ కాదు, స్టూడెంట్స్ ఈ తిరిగి సాయి తేజ కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలో మృతి చెంది ఉండొచ్చు అని చెప్పి కాలేజ్ యాజమాన్యం అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా సహచర విద్యార్థులు అయితే మటుకి ఈ లైంగిక వేధింపు వల్లే సాయి తేజ బలవన్ మరణం పొందాడు. నిజంగా ఇదంతా లెక్చరర్స్ ఇది ప్రాబ్లం, లెక్చరర్స్ టార్చర్ ఇవ్వడంతోనే ఈ మృతి చెందాడు సాయి తేజ అని చెప్పి విద్యార్థులు అయితే సమత డిగ్రీ కాలేజ్, ఎంబీపీ కాలేజ్ లో ఉన్న సమత డిగ్రీ కాలేజ్ అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. సచిన్, రైట్. సో ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది, ఎటువంటి డిమాండ్లను తెర మీద తీసుకురావడం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎన్ని రోజులుగా ఇటువంటి ఈ తతంగం అంతా కూడా అంటే ఈ వేధింపులు ఎన్ని రోజులుగా జరుగుతున్నాయని చెప్పి ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే తన క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తున్న సందర్భం ఉంది శివరామకృష్ణ? సత్యం, ప్రధానంగా కుటుంబానికి అయితే ఎప్పుడు తెలియదు. ఇప్పుడు హాలోత్సవం చనిపోవడంతో అసలు ఎందుకు చనిపోయాడు ఏంటి అని చెప్పి అయితే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎందుకు జరిగింది, అసలు ఏ విధంగా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, మహిళా లెక్చరర్స్ నిజంగానే లైంగిక వేధింపులు చేశారా, ఆ కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు తన కుమారుడు చనిపోవడంతో పోలీసులు అయితే మట్టికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సచిన్, రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది, అక్కడ కలకలం రేపింది. ఇటు విశాఖ ఎంవీపీలో జరిగిన ఘటన ఒక్కసారిగా సమాజాన్ని ఇంకొకసారి ప్రశ్నిస్తోంది. సమత డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయి తేజ బలవన్ మరణం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సాయి తేజ్ను లైంగికంగా వేధించినట్టుగా తెలుస్తోంది ఇద్దరు మహిళా లెక్చరర్లు. సాయి తేజ్కు తరచూ అసభ్యకర మెసేజ్లు పంపించడం, ఆ వీడియోలు పంపించడం మహిళా లెక్చరర్లు చేసేవారట. ఈ నేపథ్యంలో లెక్చరర్ల వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకున్నాడు సాయి తేజ. సాయి తేజ మృతితో బంధువులు, సహచర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది, మరి ముఖ్యంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ అడ్రస్ చేసేందుకు ఒక ఫోరం లాంటితో లేకపోతే ఆ వ్యవస్థ ఏమైనా ఉందా? ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతున్నాయి. ఇటు ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, మాట్లాడాలి కూడా. ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, మరి ముఖ్యంగా ఒక ఘటనకు సంబంధించి సరైన యాక్షన్ తీసుకుంటే మనం అంటూ ఉంటాం కదా, చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు అప్పుడే గట్టిగా ఒక యాక్షన్ తీసుకుంటే పెద్ద అయిన తర్వాత వాడు తప్పు చేయాలంటే ఆలోచిస్తాడు. అంటే ఒక ఇంపాక్ట్ గట్టిగా క్రియేట్ చేయగలిగితే సమాజంలో ఇప్పుడు